వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆత్మహత్యల కలకలం. ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ, కంప్యూటర్ ఆపరేటర్, మహిళా కానిస్టేబుల్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి శ్రీతేజ్ను పరామర్శించిన సినీ నిర్మాతలు. రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన పుష్ప మూవీ టీం. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సంధ్యారాణి. కీర్తిశేషులు టీచర్ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంటును ఘనంగా నిర్వహించిన ఐనాపూర్ స్కూల్ పూర్వ విద్యార్థులు. 168 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం అభినందనీయమన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. డీటెయిల్ చూస్తే బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ బేబీపేట్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి, బేబీపేట్ సొసైటీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా పోలీసులు మహిళా కానిస్టేబుల్ శృతి, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు అర్ధరాత్రి చెరువులో లభ్యమయ్యాయి. ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం చెరువులో దొరకడం జరిగిందని, ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దీనిపై పూర్తి విచారణ చేపడతామని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి. దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. ముగ్గురు ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ని ప్రముఖ సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. ఇందులో భాగంగా శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం బాగుందని, త్వరగానే కోలుకుంటున్నాడని, అలాగే రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అల్లు అర్జున్ 1 కోటి, పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు ప్రకటిస్తూ చెక్కులను నిర్మాత దిల్ రాజుకి అందించారు. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family. భారత రత్న మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ మార్గదర్శకులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండ నియోజకవర్గం పరిధిలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పనులు పంపిణీ చేశారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి భారత ప్రధానమంత్రిగా
ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపారని, ఆయన కృషి అనన్యమని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేడు నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అజేయంగా ఎదిగిందని, వారి జీవన విధానం ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని అన్నారు. భారతరత్న మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తూ ఉన్నాం. అలాగే సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షల్ని రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. సుపరిపాలనకి అక్షర సత్యము అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు ప్రధానిగా ఉన్నప్పుడు వారు దేశ ప్రజలకు అందించినటువంటి సేవలు యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ యాదిలో పెట్టుకొని వారి యొక్క జయంతిని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ ఇవాళ వారం రోజుల పాటు వారి శత జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఈ వారం రోజుల పాటు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదే రకంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పండ్లని పంపిణీ చేస్తూ వారి యొక్క స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. ఆనాడు భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా వాళ్ళ పార్టీని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఎంతో మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారు ప్రధానిగా ఈ దేశానికి అందించినటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు సమాజం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. గ్రామాలలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ రోడ్డు రవాణా సౌకర్యం ఉన్నదంటే వారు అందించినటువంటి కృషి. వాళ్ళ వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ వారి యొక్క ఆలోచన విధానము. ఒకప్పుడు గ్రామాలలో ఎర్ర లైటు వెలుగుతూ ఉండే, ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయంటే వారు అందించినటువంటి కృషి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క స్ఫూర్తితోటి, వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ వారి యొక్క స్ఫూర్తితోటి మేము కూడా ఇవాళ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాము. తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని పొంది ప్రజలకి తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని సమాజం లోపల తీసుకెళ్లడం కోసం నిరంతరం కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో కీర్తిశేషులు ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం పూర్వ విద్యార్థులు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కీర్తిశేషులు లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. నేటి జీవితంలో ఏదో ఒక క్రీడపై ఆసక్తిని పెంపొందించుకున్నట్లయితే రోగాలు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షులు భీమరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ప్రజాసేవకుడు భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, ఆశన్న గౌడ్, జాఫర్, క్రీడాకారులు పాల్గొన్నారు. శారీరకంగా ఆరోగ్యంగా బాగుంటేనే మన వృత్తిరీత్యా కానీ, చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మనం పని చేయాలంటే కూడా ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే శారీరక దృఢత్వం అనేది చాలా బాగుండాలి. అది బాగుండాలంటే మనము వ్యాయామం కానీ స్పోర్ట్స్ కానీ చాలా ముఖ్యం. అలాంటి స్పోర్ట్స్ మన నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నేను చూస్తుంటాను. మన ఇప్పపల్లి కానీ ఇక్కడ, ఎందుకంటే కుల్కచర్ల నుంచి పెద్దలు భీమరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన కూడా స్పోర్ట్స్ మెన్ ఉండే వాలీబాల్ ప్లేయర్ భీమరెడ్డి సాబు. ఇట్లా చాలామంది కొన్ని గ్రామాల్లో ఇప్పపల్లిలో స్పెషల్గా ఏంటంటే ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయడం మూలంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి. దాన్ని ఈరోజు మన ఐనాపూర్ గ్రామం లోపల మన ఆశన గారు, భాస్ గారు, వాళ్ళు ఇంకా మా జాఫర్ భాయ్, వీళ్ళంతా కూడా గ్రామ కమిటీ అంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి మంచి వాతావరణం కూడా, ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా మనమంతా కూడా కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పోర్ట్స్ చేస్తే భవిష్యత్తులో కూడా
ఒక శాంతియుత వాతావరణం కూడా మన గ్రామంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా అందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా మునుముందు మన నియోజకవర్గానికి మీకు అందరికీ తెలుసు ఒక నేవీ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలలో పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి, స్థానిక పట్టణ కాంగ్రెస్ నాయకులు, సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి జి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులు సూర్యాపేట పట్టణ ప్రజలు కుల మతాలకు అతీతంగా సోదరభావంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. డిఎస్పీ జి రవి కొప్పుల వేనారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో 1,08,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం, 3 ఆర్వో వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది తోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది. 1,08,00,000 రూపాయలు 3 ఆర్ఓ ప్లాంట్లు, ఒక సబ్ సెంటరు, అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో సీసీ రోడ్లు, ఇంచుమించు 1,80, 1,90 రుద్రారం గ్రామంలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆత్మహత్యల కలకలం. ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ, కంప్యూటర్ ఆపరేటర్, మహిళా కానిస్టేబుల్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడి శ్రీతేజ్ను పరామర్శించిన సినీ నిర్మాతలు. రేవతి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన పుష్ప మూవీ టీం. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సంధ్యారాణి. కీర్తిశేషులు టీచర్ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంటును ఘనంగా నిర్వహించిన ఐనాపూర్ స్కూల్ పూర్వ విద్యార్థులు. 1,68 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం అభినందనీయమన్న ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.